సతతం ప్రజా హరితహారం అంటూ హరితమిత్ర సైకిల్ యాత్ర చేపడుతున్న పొన్నాల గౌరీశంకర్ సేవలు అభినందనీయమని మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఆల్వాల్ సర్కిల్లోని ముత్యాలమ్మ గుడి నుండి భద్రాచలం వరకు ప్రారంభిస్తున్న పొన్నాల గౌరీశంకర్ సైకిల్ యాత్రను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం జర్నలిస్టుగా పనిచేసిన గౌరీశంకర్ స్వామీజీ తెలంగాణ సాధనలో కేసీఆర్ గురించి హరిద్వార్లో సైకిల్ యాత్ర చేసి ప్రత్యేక పూజలు చేశారని 10 సంవత్సరాల నుండి కేసీఆర్ వీరాభిమాని అని అన్నారు. ఇప్పుడు హరితహారం కార్యక్రమంలో ప్రచారం చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. ఒకప్పుడు అన్నప్పుడు ఈనాడులో చేసినాను, ఆంధ్రభూమిలో చేస్తాను, విశాలాంధ్ర ప్రయాణికులు చేస్తాను, చేస్తాను. మ్యారేజ్ అయిందా పిల్లలు నుంచి పెట్టి పిల్లలు 727 జిల్లాలు తిరిగాను, అందులో గ్రామాలు తిరిగాను. జనరల్ సమస్యల తీసుకో భగీరథ జర్నలిస్టుల హితం కోసం, ప్రజల హితం కోసం, అధికారుల హితం కోసం కూడా ఈ సైకిల్ యాత్ర జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు ప్రపంచ దేశాల్లో కూడా మనం చూస్తే కాలుష్యం పెరిగిపోతుంది. ఆ తర్వాత ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడుతుంది. కరోనా కష్టకాలంలో కూడా మనం ఆ ఆక్సిజన్ కొరత విషయం తెలుసుకోగలిగాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే సహజ ఆక్సిజన్ దొరకకపోవడం. పర్యావరణం పరిరక్షణ కోసం మనం కృషి చేయాల్సిన అవసరం ఎంత అవుతుంది. అందులో ప్రతి ఒక్కరు కూడా 6 మొక్కలు నాటి, అది కూడా పండ్లు ఆక్సిజన్ నీడనిచ్చే మొక్కలు నాటినప్పుడు మాత్రమే హరిత హారం లక్ష్యం నెరవేరుతుంది. అందుకోసం ప్రతి వ్యక్తి కూడా సర్పంచ్ నుంచి మొదలుకుంటే ప్రజాప్రతినిధి వరకు కూడా చిత్తశుద్ధితో మొక్కలు నాటి వాటిని పరిరక్షించినప్పుడే సీఎం కేసీఆర్ గారి ఆశయం నెరవేరుతుంది. ఆ తర్వాత అశోక చక్రవర్తి గారి ఆశయాలను నెరవేరుతాం. మీ మీడియానే ఒకప్పుడు దేంట్లో చేసినావు అన్నప్పుడు ఈనాడులో చేసినాను, ఆంధ్రభూమిలో చేస్తాను, విశాలాంధ్ర ప్రయాణికులు చేస్తాను. మ్యారేజ్ అయిందా పిల్లల నుంచి పెట్టి ఒంటరి పిల్లల మీద మ్యారేజే కావాలి, మ్యారేజ్ అయిందని చెప్తున్నారు. మ్యారేజ్ కాలేదా? మరి చెప్పట్లు అదే అంటున్నా. వాళ్ళని వదిలిపెట్టిపోతే మళ్ళీ మాకు పాపం ఏంటమ్మా. దేశంలో 29 రాష్ట్రాల్లో తిరగడం జరిగింది. 29 రాష్ట్రాల్లో 727 జిల్లాలు తిరిగాను, అందులో గ్రామాలు తిరిగాను. జనరల్ సమస్యలపైన మీరేమన్నా చెప్పగలుగుతారా? బికాజ్ మన సీఎం కేసీఆర్ గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఎన్నికల ముందు కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. అది ఇప్పుడు ఈ హుజురాబాద్ ఎన్నికల్లోపు ఆ హామీని నెరవేర్చాలని ఈ వేదిక నుండి ఈ సైకిల్ యాత్ర ద్వారా సీఎం